Praise the Lord and Shalom from Israel. This is Pastor Gautam Rakesh. ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన జంతువులను చూపించబోతున్నాను. దావీదు తన కీర్తనలో రాసుకుంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది అని కీర్తనకారులు అంటారు. నా వెనకాల మీకు కనబడుతున్నాయి కదా, చూడండి, అవే దిప్పులు. చూడండి ఎన్ని ఉన్నాయో. లోకల్గా వీటిని వేరే భాషతో పిలుస్తారు, కానీ మన తెలుగు లాంగ్వేజ్లోకి వచ్చేటప్పటికి అది దుప్పిగా రాశారు. యాక్చువల్గా వాటి నేమ్ మరి యానిమల్ కింగ్డమ్లో వాటిని ఏమంటారో తెలియదు, కానీ అన్నీ కూడా మనకులాగా జింకల్ టైప్లో ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఇక్కడ మనుషులకు అలవాటు పడిపోయినట్టు ఉన్నాయి, పెద్దగా భయపడట్లేదు, కానీ కొంచెం దూరంగా తిరుగుతున్నాయి. ఇదంతా కూడా చాలా కొండ ప్రాంతం. మేము ప్రస్తుతం దాని మీద హైక్ చేస్తున్నాము. చూడండి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన ల్యాండ్స్కేప్స్తో ఈ ప్రాంతం అంతా నిండిపోయింది. చూడండి నా వెనకాల ఉన్న ల్యాండ్స్కేప్ ఎలా ఉందో. అంతా కూడా అద్భుతమైన ల్యాండ్స్కేప్స్ అండి, కొండలు గుట్టలు, అక్కడక్కడ చెట్లు ఉన్నాయి. అంత బేసికల్గా ఎడారి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇలాగే ఉండొచ్చు. దిస్ ఈస్ పాస్టర్ గౌతమ్ రాకేష్. కీప్ వాచింగ్ దిస్ పాస్టర్ గౌతమ్ రాకేష్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆ వెనక కనబడుతున్నాయి కదా చిన్న చిన్న హోల్స్ లాగా, అవన్నీ కూడా కొండ గృహలు. అలాంటి కొండ గృహాల్లోనే డెడ్ స్క్రీ స్క్రోల్స్ అంటే ఆ చర్మపు చుట్టలు, మృత సముద్రపు చర్మపు చుట్టలు అని తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో డెడ్ సీ స్క్రోల్స్ అని అంటారు. బైబిల్ గ్రంథంలోని చాలా పుస్తకాలన్నీ కూడా ఇక్కడే దొరికినాయి. ఒక ఇలాంటి చోట, ఇక్కడంటే ఇక్కడ కాదు, ఇలాంటి కొండ గృహాల్లోనే దొరికినాయి. చాలా విచిత్రమైన స్టోరీ ఉంది అక్కడ. ఒక గొర్రెలు కాచుకునే ఒక చిన్న కుర్రవాడు తన గొర్రెలు కాచుకోవడానికి ఆ కొండ మీద ఎక్కి ఆ గుహల దగ్గరలో తన గొర్రెల కోసం అని చెప్పి ఒక రాయి తీసుకుని ఆ గుహలోకి ఇసిరితే లోపల ఒక జాడికి అంటే ఒక జార్కి పగిలి సౌండ్ వచ్చింది. ఏంటి సౌండ్ వచ్చిందని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే లోపల చర్మపు చుట్టలతో కూడిన యెషయా గ్రంథం యొక్క, ఇర్మియా గ్రంథం యొక్క అనేక అధ్యాయాలు, చాలా వరకు బైబిల్ గ్రంథంలోని పుస్తకాలు చాలా చక్కగా భద్రపరిచి లోపల అతనికి దొరికినాయి. వెంటనే తను వెళ్ళి తన ఊర్లో వాళ్ళకి చెప్పారు. ఆ తర్వాత గవర్నమెంట్కి తెలిసింది. అలాగా డెడ్ సీ స్క్రోల్స్ అనేవి మీరందరూ కూడా వినే ఉంటారు. డెడ్ సీ స్క్రోల్స్ అనేది చాలా ప్రాముఖ్యమైన ఆర్టిఫాక్ట్స్. అవి దొరకటం చాలా క్రైస్తవ సమాజానికి అలాగే యూదులకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో విషయాలన్నీ కూడా వాస్తవం, యథార్థమైనది, కల్పితా కథలు కాదు, అన్నీ కూడా నిజంగా జరిగినాయి. నేను చాలా ఆయాసపడుతున్నాను, ఎందుకంటే ఈ హైక్ చాలా నిటారుగా ఉంది, అందుకనే మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాను. కీప్ వాచింగ్. దిస్ ఇస్ పాస్టర్ గౌతమ్ రాకేష్ ఫ్రమ్ ఇజ్రాయెల్. థ్యాంక్ యూ.